అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి మనకి దేవుడు మరో కొత్త ఆదివారం రోజు మరి దయచేసినందుకు ప్రభుకి వందనాలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి, మరి ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకి నాయన పేరు పేరున మరి కృతజ్ఞతలు, మరి 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 అందరికీ వందనాలు తెలుపుకుంటున్నానండి. మరి ముందుగా మనం ఎప్పుడులాగానే ఒక చిన్న పాట ప్రార్థన చేసుకుని పాట పాడుకుని మనం వాక్య ధ్యానం చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామం లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా. మరి ఈ ఆదివారం రోజున మేమందరం కూడా కలిసి మీ సన్నిధిలోకి వచ్చి ఈ విధంగా నాయన తండ్రి మరి మరి ధ్యానిస్తుండగా నాయన వాక్యము పాటలు పాడుచుండగా నాయన మరి మీ కాపుదలు దయచేయండి, మీ కృపను దయచేయండి, మీ సన్నిధి మీ నాయన మీ కృప మా ప్రతి ఒక్క కుటుంబాల మీద ఉంచి నాయన మీ దయ చూపిమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మేమైనా తెలిసి తప్పులే క్షమించమని కోరుకుంటూ ఈ వారం అంతట్లో మా తోడునని మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతికి కృపించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. నాయన వాక్యం చెప్పుచుండగా మీరే నాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభా. నాయన అన్ని విషయాల్లో నాయన మీ నామం ఘనమైంది నాయన మీకు వందనాలు తండ్రి. సాతాను ఎవరిని బ్రెంగుదమా అని నేను తిరుగుచుండగా మీరు మాకు కూడా ఉన్నది మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన మేమైనా తెలుసు తప్పులేసి క్షమించమని కోరుకుంటూ అన్ని విషయాల్లో మీ నామాన్నే హెచ్చిస్తూ ఘనపరుస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీకే వందనాలు. చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుందామండి ఇప్పుడు. మరి ప్రభు పేరట ప్రభు ప్రభు వందనమునత్తుము ప్రభు ప్రభు వందనపు శుద్ధికు శుద్ధాత్ముడా వందనంబులందుకో మయా వందనంబులందుకో ప్రభు. అందరం కూడా చప్పట్లు కొడుతూ మరి దేవుణ్ణి మరి మనస్ఫూర్తిగా ఆరాధించి స్తుతిస్తామండి. మరి ఆయననే తలుచుకుంటూ, ఆయననే మన తండ్రిగా, మన గురువుగా, మరి టీచర్గా, మన బోధకుడిగా, మరి మన సేవకుడిగా, మరి మనకి అన్నీ దయచేసి దేవుడిగా తలుచుకుని ముందుకెళ్దామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. మరి వాక్యం మనం కీర్తనలు మరి 2వ అధ్యాయం కంప్లీట్ చేసుకుందామండి. లాస్ట్ 4 వచనాలు 2వ అధ్యాయం 9 నుంచి 12. యూ విల్ బ్రేక్ దెమ్ విత్ ఏ రాడ్ ఆఫ్ ఐరన్, యూ విల్ డాష్ దెమ్ టు పీసెస్ లైక్ pottery. Therefore you kings, be wise, be warned, you rulers of the earth. Serve the Lord with fear and celebrate his ruling with trembling. Kiss his son, or he will be angry, and your way will lead to your destruction. For his wrath can flare up in a moment. Blessed are all who take refuge in him. Amen, amen. సో మనం ఈ వాక్యం నుంచి ఏం ధ్యానించుకోవాలంటే అండి, ఈరోజు దేవుడు ఏమంటున్నాడు అంటే,
దుష్టులు గురించి దేవుడు ఇక్కడ మరి చెప్తున్నాడు. ఏ విధంగా అయితే మరి మనము మరి కుండను చూసుకుంటే కుండ పగిలిపోతుందో, మనము పీసెస్గా పగిలిపోతుందో, అదేవిధంగా దేవుడు సాతాను ఆలోచనలన్నీ కూడా నిర్మూలం చేస్తూ అంటున్నాడు. ఎవరైతే రాజులు కానీ మంత్రులు కానీ లేదంటే ఎవరైతే రాజ్యాన్ని ఏలుతున్నారో ఇక్కడ భూలోకంలో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే దేవుడిని యెహోవాని సేవించండి. ఎలా సేవించాలంటే భయంతో సంతోషంతో ఆయనని సేవించాలి. ఒక భయం ఆయన మీద మరి కలిగుండి అయ్యో నేను తప్పు చేయొద్దు, నేను ఇలా ఉండద్దు అలా ఉండద్దు అని ఒక భయంతో దేవుణ్ణి సేవించమని, సంతోషంతో పండగ చేసుకుంటూ సేవించమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు వాక్యం. అదేవిధంగా దేవుణ్ణి మనము దేవుడు కుమారుణ్ణి ఏ విధంగా అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మంతమో కుమారుడు మన గురించి భూలోకంలోకి వచ్చాడు కాబట్టి ఆయన పట్ల మనము ప్రేమ కనికరం చూపించాలి. లేదంటే ఆయన కోపం మనందరి మీద వస్తుంది అన్నట్టు వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఎందుకంటే దేవుడికి విరుద్ధమైన పనులు చేస్తే దేవుడికి కోపం వస్తుందండి. మన పిల్లలు ఇప్పుడు మనం చూసుకున్నట్టే మన పిల్లలు ఉంటే మన పిల్లలు మనం చెప్పిన మాట వినకుండా మనకి విరుద్ధంగా ఏదైనా పనులు చేస్తే మనం తిడతాము. ఏదైనా ఇప్పుడు అది పట్టుకో ఇది పట్టుకో లేదా సైకిల్ తొక్కకు అన్నీ అనుకో విరుద్ధమైన పనులు చేస్తే అదేవిధంగా దేవుడికి కూడా కోపం వస్తుందని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఏమంటున్నాడంటే లాస్ట్ 9వ 12వ వచనం ఏం చెప్తుందంటే ఆయన కోపము కొంత మాత్రం ఉంటుంది, కానీ ఎవరైతే దేవుని కాపుదల కింద మరి ఎవరైతే తలదాచుకుంటారో వాళ్ళకి దేవుడు బ్లెస్సింగ్ ఇస్తాడంట. వాళ్ళని దేవుడు బ్లెస్ చేస్తాడని చెప్పింది. సో మనము ఆయన చేతి కింద ఆయన 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 షెడ్ లాగా, ఇప్పుడు ఆయన ఇంట్లో షెడ్, ఇప్పుడు మనం ఇంట్లో ఎవరికైనా మనము మరి ఒక ప్లేస్ ఇచ్చి ఇక్కడ ఉండండి కొన్ని రోజులు, లేదు ఇక్కడ ఉండండి అని చెప్తాము, వాళ్ళు మనం బ్లెస్ చేస్తారు. అదేవిధంగా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన గాయపడిన హస్తం కింద ఎప్పుడైతే ఆయన దగ్గర మనం తలదాచుకుంటామో, ఇప్పుడు వార్ జరుగుతుంది, అక్కడ ఏమవుతుంది, జనాలకి ఇల్లులు ఉండి అన్నీ పోతున్నాయి, ఏం పోతున్నాయి, కానీ వాళ్ళకి తలదాచుకోవడానికి ఒక ప్లేస్ ఇస్తారు. ఒక ఏమంటారు, ఒక మీటింగ్ ప్లేసో లేదంటే ఒక టెంట్ వేసో లేదంటే ఒక ఏదైనా బిల్డింగ్ ఉంటే ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు కానీ వానలు వరదలు ఏమైనా భూకంపాలు వచ్చినప్పుడు జనాలకి తలదాచుకోవడానికి ఒక ప్లేస్ ఇస్తారు. ఒక పెద్ద రూమ్గా లాగా ఏదైనా ఉండి హాల్ లాగా అక్కడ తలదాచుకోవడానికి ఇస్తారు. అదేవిధంగా మనము దేవుడి సన్నిధిలో ఎప్పుడైనా తలదాచుకుంటామో అప్పుడు దేవుడు మనకి ఆయన బ్లెస్సింగ్స్ దయచేస్తారంట. సో మనందరం కూడా దేవుడి సన్నిధిలో తలదాచుకుందామండి. ఎందుకంటే దేవుడు బ్లెస్సింగ్సే కదా, దేవుడితో మనకి ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాను. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలైనా ప్రభా, మరి ఈ విధంగానైనా చిన్న మందగా కూడి మరి ప్రార్థించుకుని వాక్యం వినే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా కీర్తనలు 2వ అధ్యాయం 9 నుంచి 12 వరకు చూసాం తండ్రి. ప్రభా, మరి మీ సన్నిధిలో మీ చేతి కింద మీ గుడారంలో తలజాచుకునే కృప నుంచి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా, ఎందుకంటే సాతాను ఎవరు నింగుదమని తిరుగుతుంది నాయన, మరి మీ దగ్గర తలదాచుకునే కృప నుంచి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీకు వందనాలు తండ్రి. వాక్యం ద్వారా మేము ఈ వారమంతా కూడా ధ్యానించుకుంటూ ముందుకెళ్ళే కృప నుంచి కోరుకుంటూ నాయన తండ్రి మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ నాయన అన్ని విషయాలు మీ నామాన్ని హెచ్చించే కృప నుంచి కోరుకుంటూ మమ్మల్ని తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చించే కృప నుంచి కోరుకుంటూ నాయన మరి ఎవరైతే ప్రార్థన అవసరతలు ఉన్నారో వాళ్ళకందరూ ప్రార్థనకి మీరే జవాబు దయచేయమని కోరుకుంటూ, ఎవరైతే కష్టాలు ఇబ్బందుల్లో మరి అనారోగ్య బలహీనతలు వాళ్ళకి పూర్తి స్వస్థత దయచేయమని కోరుకుంటూ నాయన మీకే మహిమ ఘనత చెల్లించుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు మరి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్ని ప్రార్థన నజరేటును యేసునామమున నడిపెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ ప్రభు పేరట వందనాలు. హ్యావ్ ఎ గుడ్ డే.